రైట్, వెల్కమ్ టు ట్రూత్ అవర్. నేను ఆశ. ఏపీలో రప్ప రాజకీయానికి సంబంధించి వేడి అయితే చల్లారట్లేదని చెప్పొచ్చు. మొన్న ఏదైతే పేరు నాని కామెంట్స్ చూసామో, చీకట్లోనే పని అయిపోవాలి, కన్ను కొడితే పని అయిపోవాలన్న డైలాగ్స్ నుంచి ఇంకాస్త ఊతమిస్తూ ముందుకెళ్లారు. ఆ పొలిటికల్ వార్లో రప్ప వర్డ్ అనేది పవర్ఫుల్గా మారిపోయింది. చిన్న పెద్ద చోటా మోటా లీడర్లు అందరూ కూడా రప్ప అంటూ రచ్చ చేసేస్తున్నారు. రోజు రోజుకు ఈ మాటల హీట్ పెరిగిపోతోంది. నేతలు మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. చీకట్లో కన్నేసేస్తేనే మసి కావాల్సిందేనంటూ హాట్ కామెంట్స్ చేసిన పేర్ని నాని మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబును టార్గెట్గా చేసి ఈ కామెంట్స్ హీట్ అయితే పెంచారు. ఆయన 76 ఏళ్ల ముసలోడివి, నువ్వు ఎంతకాలం బతుకుతావు అంటూ చంద్రబాబును దృష్టిలో పెట్టుకుని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. పచ్చ మహిళలతో తమను తిట్టిస్తున్నారని రియాక్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా పెడనలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని తాను ఎవరిని నరికేయండని అనలేదంటూనే మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన అరే నేను అనాలంటే పట్టపగలే వేసేమని చెప్తాను రా, చీకట్లు నరికేయండని అనలేదు అంటూ మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి. అతను వయసు ఎంత? 75 నిండిపై 76లోకి వచ్చినాయి. ఏమంటున్నాడు? భూస్థాపితం చేస్తాడు. ఎవరిని? జగన్మోహన్ రెడ్డి. జగన్ వయసు ఎంత? 57. 76 ఏళ్ళ ముసలోడు అంట, 50 ఏళ్ళు జగన్ భూస్థాపితం చేస్తాడంట. ఈ సొల్లి బాబుని ఎన్నిగా చెప్పచ్చు. నీ తరమా నీ కొడుకు తరమా జగన్ భూస్థాపితం. నేను ఏమి అనకుండానే తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్స్ అన్నింటినీ కూడా నేను తలనరకం అన్నానని, చీకట్లో నరికేసేయండి అని చెప్పి అన్నానని చేస్తున్నారు కదా. నేను ఒకటి, ఎవడెవడైతే ఈ తెలుగుదేశం వాళ్ళకి ఎవడెవడైతే తెలుగుదేశం పార్టీ ముసుగులో నన్ను ఇష్టారాజ్యంగా మాట్లాడాడు వాళ్ళందరికీ నేను ఒకటి చూపిస్తాను. ఇదే పద్ధతిలో మరొక కామెంట్ కూడా చేశారు. వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. ఏం చేశారు? మళ్ళీ తిరిగి వచ్చారు, ట్రీట్మెంట్ తీసుకున్నారు. మళ్ళీ ఆయన గ్రౌండ్లోకి వస్తాడంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఎవడొస్తాడు రండి, దమ్ముంటే చూడండి అంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఆయన. అయితే ఈ వ్యాఖ్యలు చేయడానికి కూడా టీడీపీ నేతలే కారణమని చెప్పొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీని చాలా త్వరగా యాక్టివ్ మూడ్లోకి తెచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందని చెప్పాలి. అయితే కేసులకు భయపడని తెగింపు వైసీపీ నేతల్లో వచ్చేసింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరాజయం నుంచి తేరుకోవడానికి టీడీపీకి 3 ఏళ్లు పైనే సమయం పట్టింది. కానీ తెగిస్తే ఏమవుతుంది? మహా అయితే కేసులు పెడతారు అంతే కదా అనుకునే పరిస్థితికి వచ్చారు వైసీపీ నేతలు. మళ్ళీ తమ ప్రభుత్వం 4 ఏళ్లలో అధికారంలోకి రాబోతుందంటూ కూడా ధీమా వైసీపీలో తెగింపు రావడానికి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే గతంలో చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. కొద్ది కాలం సైలెంట్ గా ఉన్న జోగి ఇప్పుడు వార్నింగ్ వరకు వచ్చారు. ఈ రకమైన రాజకీయ వాతావరణం గ్రామ స్థాయిలో కూడా కనిపిస్తోంది. ఎంత వేధిస్తారో వేధించండి, మహా అయితే 4 ఏళ్లే కదా, ఆ తర్వాత ఎటు మా ప్రభుత్వం వస్తుందని అప్పుడు ఊళ్ళల్లో ఎవరుంటారో చూస్తామంటూ కూడా టీడీపీ జనసేన ద్వితీయ శ్రేణి నాయకులు అతి చేసే చోట వైసీపీ హెచ్చరిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ దఫా ఏ ఎన్నికలు వచ్చినా వైసీపీ నాయకులు గట్టిగా బరిలో నిలిచే పరిస్థితి కూడా కనిపిస్తోంది. దీనంతటికీ కారణం కూటమి సర్కార్ పాలనను వదిలిపెట్టి కేసులతో వేధించడమేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రావడానికి మరొక 4 ఏళ్లు ఉన్నప్పటికీ ఒకవేళ జమలి రాకపోతే ఇప్పుడే డైలాగ్ వార్ పొలిటికల్ హీట్ అయితే పెరిగిపోయింది. మాటకు మాటనే కాదు, హాట్ కామెంట్లతో కూడా పొలిటికల్ గ్రౌండ్ ను రఫ్ గా ఆడేస్తున్నారు పొలిటికల్ లీడర్స్. ఎవరో తక్కువ కాదన్నట్లుగా డైలాగ్లను పేల్చేస్తున్నారు. ఎందుకు ఈ ధైర్యం? ఎన్నాళ్ళు చేస్తారు? మళ్ళీ అధికారంలోకి వస్తామనే ధైర్యమేనా, లేక ఇంకేమైనా ఉందా అనే చర్చ కూడా ప్రజల్లో కనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తున్న రప్ప రాజకీయాలు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టిల్ నౌ ఈ వాడి వేడి చర్చ, ఉత్కంఠభరితమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తూనే ఉంది. మొన్న చేసిన స్టేట్మెంట్కి కంటిన్యూ చేస్తూ చంద్రబాబు నాయుడు వయసును కోట్ చేస్తూ ఎవరు ఏంటని చెప్పి మాట్లాడారు. ఒకవేళ ఈ విధంగా ఉంటే కనుక చీకట్లో కాదు వెలుగులోనే వేసేమని చెప్తాను అంటే దేన్ని ఉద్దేశించి, వెనుకున్నటువంటి బలం ఏంటి? వయసు రీత్యా చేసిన కామెంట్స్ వెనుక గతంలో కూడా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా చెప్పారు, ఇంత వయసు ఉంది ఏం చేస్తాడు అని చెప్పి ఒక సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఏంటి ఇంత మాట్లాడుతున్నా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నా,
ఎందుకు అధినేత నుంచి మాత్రం కంట్రోల్ అవ్వండి అని కానీ ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు అనే విధానంగానే ఎందుకు కనిపించట్లేదు? మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్. ఏపీలో పొలిటికల్ హీట్ అయితే రోజు రోజుకు పెరుగుతోంది. ఈ కామెంట్ తప్పు అని చెప్పేటప్పటికి ఈ కామెంట్ తప్పు కాదు, దీనికి ఇంకాస్త మేము హీట్ పెంచుతామంటూ కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు నేతలు. పేర్ని నాని లేటెస్ట్ గా అసలు పెడన వెళ్ళడానికి పర్మిషన్స్ ఇవ్వకపోయినప్పటికీ కూడా వెళ్ళి అక్కడ కామెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎందుకు ఇంత తెగువ రాజకీయాల్లో కనిపిస్తుంది అనుకోవచ్చు. ప్రజలు ఏమనుకుంటారో అనే భయం లేదు. 4 years తర్వాత మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ధైర్యం కనిపిస్తోంది. ఏ విధంగా అనుకోవచ్చు? అంతిమంగా ప్రజల చేతుల్లో కదా ఉండేది తీర్పు. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే ప్రజెంట్ ఈ డైలాగ్ వార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎదురుదాడికి సంబంధించి ఎదురుదాడి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కావచ్చు, ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు, పెద్ద ఎత్తున చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో అటు కూటమి పార్టీల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ వస్తున్నప్పటికీ కూడా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈ స్థాయిలో ఎదురుదాడి చేయడం కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కేవలం ఏడాది కాలం మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సమయం అయితే మిగిలినటువంటి 4 సంవత్సరాల కాలంలో కూడా ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్ని ఎలా హ్యాండిల్ చేసేటువంటి క్రమంలో భాగంగా ఎదురుదాడి తప్పితే మరొక దారి లేదు అనేటువంటి ఒక వ్యూహంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సిచ్యువేషన్స్ అన్నీ ఒకే అయితే కనుక ఇప్పుడు ఈ మధ్య కాలంలో జగన్ నిర్వహించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసినటువంటి రప్పా డైలాగ్ తర్వాత ఏదైతే పల్నాడు జిల్లాలో వెలుగులోకి వచ్చినటువంటి ఒక ఫ్లెక్సీకి సంబంధించి ఒక పోస్టర్కి సంబంధించినటువంటి వ్యవహారం, అది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉంటూ అదేవిధంగా ఆయన చేసినటువంటి పోస్టర్కి సంబంధించినటువంటి ప్రదర్శన, ఆ పోస్టర్కి సంబంధించినటువంటి టైటిల్స్లో రప్పకి సంబంధించినటువంటి డైలాగ్ని వినియోగించడం, దానికి సంబంధించినటువంటి అంశంపైన వైఎస్ జగన్ కామెంట్స్ చేయడం, ఆయన చేసినటువంటి కామెంట్స్ తర్వాత రాజకీయం ఒక్కసారిగా వేడెక్కినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆ కామెంట్స్ తర్వాత నుంచి కూడా కూటమి పార్టీ నుంచి కూడా పెద్ద ఎదురుదాడి మొదలైంది. అయితే ఊహించిన విధంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకత్వం, మాజీ మంత్రులు పనిచేసినటువంటి వ్యక్తులు కావచ్చు, కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో 11 సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈ స్థాయిలో ఎదురుదాడి చేయడం వెనక ఉన్నటువంటి అంతర్యం ఏంటి? కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో భయపడేటువంటి అవసరం లేదు అనేటువంటి ఒక సంకేతం అధినేత జగన్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే న్యాయపరంగా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో న్యాయపరంగా పరిస్థితి చూసాం కదా హరీష్. ఎందుకంటే మీరు దేనికి తలగద్దు, ఎవరైతే నిలబడతారో వారికి నెక్స్ట్ టైం మనమే అధికారంలోకి వస్తాం, 4 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే. కాబట్టి కేసులు భయపడకండి, మన లీగల్ టీం ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటుంది, ఏది చేసినా సరే ముందుకు వెళ్ళండి, తోడుగా ఉండండి అని చెప్పి ఒక ఇంత వారికి ధైర్యం చెప్పే ఉద్దేశంతోనే ఇటువంటి కామెంట్స్ చేశారు. కాకపోతే అది కాస్త యూటర్న్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది నేతల కామెంట్స్ వింటూ ఉంటే. కానీ ప్రజల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏమనుకోవచ్చు? సాధారణంగా నిన్న మొన్నటి వరకు కూడా అంటే ఏడాది క్రితం వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రభావానికి సంబంధించినటువంటి అంశాలను ఉన్న పళంగా ఊహించిన విధంగా దారుణమైనటువంటి పరాజయం తర్వాత నాయకత్వం అంతా కూడా పూర్తిగా వెనకడుగేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక ఏడాది కాలం కూటమి పాలన తర్వాత రెడ్ బుక్కు సంబంధించినటువంటి అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే వంశీకి సంబంధించినటువంటి అరెస్ట్ కావచ్చు, దాదాపుగా 100 రోజులు పైగా వంశీ జైల్లో ఉండడం, ఆ జైలుకి సంబంధించినటువంటి పరిణామాలు ప్రభావం తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్కి సంబంధించినటువంటి అంశంలో లీగల్ టీంకి సంబంధించినటువంటి వేధింపులకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు న్యాయస్థానంలో ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కేసులు ఫైల్ చేస్తూ వస్తుంది, న్యాయస్థానం ద్వారా బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి అంశాలు మాత్రం చాలా సీరియస్గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు జగన్ కార్యకర్తలకు భరోసా కల్పించేటువంటి క్రమంలో ఎవరు కూడా భయపడకండి, అదేవిధంగా న్యాయపరంగా అవసరమైనటువంటి లీగల్ ఎయిడ్ని పార్టీ సమకూరుస్తుందని చెప్పి కార్యకర్తలకు భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యం ఇక్కడ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని అక్కడ ఉన్నటువంటి నాయకత్వం బయటపడాలంటే కనుక కూటమి ప్రభుత్వానికి ఎదురు తిరగడం సంబంధించినటువంటి దారి తప్పితే మరొక దారి లేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. కానీ ఎదురుదాడికి సంబంధించినటువంటి క్రమంలో ఇక్కడ చేస్తున్నటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం ఒక రకంగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇది
చంద్రబాబు వయసు వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని 72 ఏళ్ల వయసులో ఉన్నటువంటి వ్యక్తి మీరేం చేస్తారు, 50 ఏళ్ల వయసులో ఉన్నటువంటి జగన్ ఏం చేస్తారంటూ కూడా చేసినటువంటి కామెంట్స్, మాజీ మంత్రి స్థాయిలో ఉన్నటువంటి పేరు నాని చేసినటువంటి కామెంట్స్కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఒక రకంగా చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ వ్యవహారం పైన హోంమంత్రి కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. కొద్దిసేపటి క్రితం చంద్రబాబు వయసు గురించి మాట్లాడినటువంటి తీరుపైన ఆమె తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, మాజీ మంత్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏడాది పాలన తర్వాత చంద్రబాబు మోసం పేరుతో జరిగినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయిలో చేసినటువంటి కార్యకలాపాలు, కామెంట్స్కి సంబంధించి, సమావేశాలకు సంబంధించి ఒక ఎత్తు అయితే సుపరిపాలన, ఏడాది కాలంలో సుపరిపాలన పేరుతో కూటమి పార్టీలన్నీ కలిసి ప్రజల్లోకి వెళ్ళేటువంటి సిచ్యువేషన్, ఈ మొత్తం పోటాపోటీగా జరుగుతున్నటువంటి క్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా ఒక రకంగా తీవ్రస్థాయిలో దుమారాన్ని రేపాయి. అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ఈ అంశాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఎందుకంటే నియోజకవర్గ స్థాయిలో రాజకీయ నాయకులు గమనించాల్సింది ఏంటంటే అధికారం ఇవ్వాల్సింది ప్రజలు, పార్టీలు కాదు. ప్రజలు ఇవ్వాలి, వారు చేసిన పాలన బట్టి ప్రజలు తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. కానీ స్టేట్మెంట్ ఒక్క స్టేజ్ వరకు ఉంటే ఓకే, ఆ స్టేజ్ దాటిన తర్వాత ప్రజలు ఎంతవరకు స్వీకరిస్తారు, స్వాగతిస్తారు అనేది పాయింట్ కింద కనిపిస్తుంది. ఒక్క నిమిషం హరీష్ లైన్లో ఉండండి. మనతో పాటు మా ప్రతినిధి నాగేశ్వర, అదేవిధంగా రాజు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా నాగేశ్వర దగ్గర నుంచి అప్డేట్స్ తీసుకుందాం. నాగేశ్వర, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తూ ఉన్నాం, ఒక పక్కన రాజకీయంగా అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, ఏపీ అడుగులు అభివృద్ధి వైపు పడుతున్నాయి, డెవలప్మెంట్ జరుగుతుందంటూ ఎన్డీఏ కూడా చెప్తున్నటువంటి మాట. మరొక పక్క యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడైనా సరే ప్రతిపక్షం అదే క్వశ్చన్ చేస్తుంది, అభివృద్ధి గురించి మాట్లాడరు, ఏదైతే చేయలేనటువంటి పనులు ఉన్నాయో దాని మీద ఫోకస్ చేస్తుంది, ప్రజలకు వెళ్ళాలని చెప్పి ముందుకెళ్తుంది. కానీ ఆ మాటల దాటి చేతుల వరకు వెళ్తామంటున్నారు, చీకట్లో కాదు వెలుగులోనే వేసేస్తామంటున్నారు. ఇప్పుడు వయసుల వరకు డైరెక్ట్ అటాక్కి దిగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. 4 ఏళ్ళు ఓపిక పట్టండి, మాదే వస్తుంది, మంది వచ్చిన తర్వాత వేసేసామా, ప్రొద్దుటెళ్ళి పలకరించామా అనే స్టేజ్ వరకు నేతల కామెంట్స్ మనం చూస్తున్నాం. ఈరోజు వయసు వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్. బాబే కాదు, లోకేష్ కూడా ఎవరు వచ్చినా చేయలేరు. ఒకవేళ కేసులు పెట్టినా ఎంతకాలం అయితే జైల్లో పెట్టారో మళ్ళీ వెనక్కి వచ్చి మేము ఈ విధంగానే ఉంటామనే స్థాయికి వెళ్ళిపోయారు. అంటే కేసులకు కూడా భయపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏంటి అక్కడ గ్రౌండ్ లెవెల్లో రియాక్షన్స్ ఏంటి? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మొత్తంగా రాజధాని అభివృద్ధిపై దృష్టి అయితే సారించిందని చెప్పవచ్చు. అయితే దాని మీద అభివృద్ధి చేస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి నేపథ్యంలో వైసీపీ మాత్రం ఆ యొక్క ఏదైతే కూటమి పార్టీ ఎలక్షన్ అప్పుడు, ఎన్నికలప్పుడు ఏమేమి హామీలు ఇచ్చిందో అవి నెరవేర్చలేదని చెప్పేసి వీటిపై ఏదైతే నెరవేర్చిన వాటికి సంబంధించి వాటి పరంగా స్కానర్ ఒకటి పెట్టి కూడా వాటిని ఎల్లామంటే తిరుగుతూ కూడా వాళ్ళకి ప్రజలకు వివరించే విధంగా జగన్మోహన్ రెడ్డి దీనికి ప్రత్యేకించి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి ఒకరిపై ఒకరు ఎలా పడితే అలా మాటల తోటాలైతే తోటాల్లాగా వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. రప్ప డైలాగులతో సహా, అలాగే రేత్రి వేసేసి పొద్దున్నే పలకరించొద్దామన్న విధంగా పరిస్థితి అయితే మాటలు దాటే ఎక్కువగా అయితే కనిపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వైసీపీ నేతలు ఈ విధంగా మాట్లాడటం సరికాదంటూనే అలాగే కూటమి నేతలు కూడా అదే పరంగా కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ గతంలో వైసీపీ పాలనప్పుడు వాళ్ళు ఏ విధంగా ఏదైతే కూటమి నేత అంటే అప్పుడు కూటమి ఏర్పడకపోయినా సరే జనసేన, టీడీపీ, బీజేపీని ఒకనొక రకంగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి, చంద్రబాబునే అరెస్ట్ చేసి జైలుకు పంపించిన పరిస్థితి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కూడా లోకేష్ రెడ్ బుక్ ఒకటి ఏర్పాటు చేసాం. ఆ రెడ్ బుక్ లో అందరి పేర్లు రాసుకున్నాము. అదే విధంగా మేము అధికారంలోకి వచ్చినాక యొక్క అందరినీ పట్టుకుని ఎలా ఇబ్బంది పెట్టారో అదే విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి నెలకొనిద్ది అని చెప్పేసి లోకేష్ చంద్రబాబు నాయుడు కూడా పలు సమావేశాల్లో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే దానికి సంబంధించి వైసీపీ నేతలను ఒకరినిగా వారిపై కేసులు కట్టి జైలుకు పంపించడం కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదేమైనప్పటికీ ఆ జైలుకు ఏదైతే వైసీపీ నేతలు ఎక్కువ మందిగా అరెస్టులు చేసి జైలుకు పంపించడంతో వైసీపీ నేతల్లో కూడా ఈ యొక్క కామన్ గా జైలుకి వెళ్ళటం కానీ శిక్షలు ఏదైతే కేసులు
పార్టీగా మారిపోయినట్టుగా వాళ్ళకి అనిపించిన పరిస్థితి కూడా ఉందని కూడా ప్రజల్లో చెప్తున్నారు. ఏదైతే ఎక్కువ శాతం వాళ్ళని ఆ నియోజకవర్గంలో ఏదైతే వైసీపీ నేతలు ఏదైనా మాటలు విన్న నేపథ్యంలో వాళ్ళని కేసులు కడతాం, ఇలాంటి అరెస్టులు చేయడం, జైలుకి పంపించడం జరిగిన నేపథ్యంలో ఇవన్నీ ఎక్కువగా ఉండిపోవడంతో కూడా ఇవి పరిపాటిగా మారిపోయిందనే భావన వైసీపీలో కూడా కలిగింది కనుక వాళ్ళు కూడా తెగించి మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది అని కూడా చెప్తున్నా. అలా చేయకుండా ఉంటే వారికి గతంలో వారు చేసిన అక్రమాలు అవన్నీ బయటికి తీసుకెళ్తా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉంటే బాగుండేది. ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు ఎన్డీఏ కూటమి మీద అనుకోవచ్చు మీరు చెప్పే పాయింట్ బట్టి. ఎస్ నాగేశ్వరరావు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజు. ఒక పక్క ఏదైతే మనం అనుకున్నప్పుడు ఒక స్థాయి వరకు భరిస్తారు, ఆ స్థాయి దాటిన ఏదైతే ఏంటి అని ఒక తెగింపు వచ్చేస్తుంది ఏ వ్యక్తిలోనైనా. అది క్లియర్ గా వైసీపీ నేతలో కనిపిస్తుంది. మెయిన్ గా మాజీ మంత్రుల్లో మనకి క్లియర్ గా ఆ కామెంట్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఏం చేస్తారు, అవసరమైతే కేసులు పెడతారు, జైల్లో ఉంటాం, తిరిగి వస్తాం, వచ్చిన తర్వాత తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాము, ఎంతైతే ఇచ్చారో అంతైతే తిరిగి ఇచ్చేస్తాం అన్న కామెంట్స్ మనం క్లియర్ గా చూస్తున్నాం, వింటున్నాం. నిజంగానే అది అంతవరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయిందా? ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. లాస్ట్ టైం 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రజల్లో మమేకోవడానికి చాలా టైం తీసుకుంది. కానీ ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ లేదు. ఒక పక్క అధినేత సపోర్ట్ చేస్తున్నారు, ప్రజల్లో ఉంటామంటున్నారు, మేము ప్రతి ఒక్కరితో మాట్లాడతాము, గతంలో నేను తప్పు చేశాను, మీతో మమేకం కాలేదు కాబట్టి ఇప్పుడు ముందుంటా అని చెప్తున్నారు. సో నేతలు కూడా అదే స్థాయిలో ముందుకెళ్తున్నారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అంటూ కూడా గడప గడపకు వెళ్ళాలంటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎన్డీఏ కూడా మీద వ్యతిరేకత తీసుకొస్తుందా, లేదంటే ఇటువంటి కామెంట్స్ చేసినటువంటి వైసీపీ నాయకుల మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా. ఏదైతే ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు, రోజా, ఇలా చాలా మంది వరకు గతంలో కూడా అంటే అధికారంలో మంత్రి స్థాయిలో కూడా ఏ తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, ఆరోపణలు చేశారు, అదే ధోరణిలో ఇప్పుడు కూడా వీళ్ళైతే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బృందం ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రుల బృందం కావచ్చు, పార్టీ సీనియర్ నాయకత్వం కావచ్చు, వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా అధిష్టానానికి తెలిసి పార్టీ సిద్ధాంతం ప్రకారం మాట్లాడుతున్నట్టుగానే వినిపిస్తున్న పరిస్థితి. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వ్యాఖ్యలన్నీ కూడా ఒకవైపు ప్రజల్లో ఇంట్లో కూర్చొని చూడొచ్చు అనుకోవచ్చు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే సాధారణంగా పొలిటికల్ హీట్ అనేది 1 year ముందు కనిపిస్తుంది. ఎలక్షన్స్ కి 1 year ముందు మనం చూస్తుంటాం. కానీ ఇంకా 4 సంవత్సరాల సమయం ఉండగానే ఈ పొలిటికల్ హీట్ అనేది ఈ స్థాయిలో చేరుకుంది. ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ గురించి ప్రిపరేషన్స్ అనుకోవచ్చా? ఏదైతే జరుగుతుందో ఇప్పుడున్నటువంటి పరిణామాలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి అనేది ఒక ఆలోచన చేస్తుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా దుందుడుకు వ్యవహారంతోనే వెళ్తుందట. అధికారంలో ఉన్నప్పుడు కానీ, అధికారం కోల్పోయినప్పుడు కానీ పూర్తిగా కూడా ఆ దుందుడుకు స్వభావంతోనే ముందుకు వెళ్తుంది. ప్రజల్లో వెళ్ళాలి అనేసి అంటే దూకుడు స్వభావం కావాలి అనేది ఆ పార్టీ సిద్ధాంతంగా వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా అధికార పార్టీని ఇరుకును పెట్టాలి, భయపెట్టాలి అనే ధోరణితో ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అన్ని కూడా ఒక మైండ్ గేమ్ గా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టాలి, మనం ఎక్కడ భయపడలేదు, జంకలేదు, వీళ్ళు కేసులు పెడితే మనం ఏం తగ్గేదే లేదు అనేటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి తీసుకున్నటువంటి ఒక పార్టీ సిద్ధాంతంగానే తెలుస్తుంది. కాబట్టి అధిష్టానం అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వెనకాతలుండి ఇవన్నీ మాట్లాడిస్తున్న అంశాలుగానే మనం చూడొచ్చు. మరోవైపు చూసుకుంటే గతంలో చూసుకుంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ నాయకులు కానీ రోడ్ల మీద రావడానికి దాదాపు 4 సంవత్సరాల
సమయం పట్టింది. ఎందుకంటే వాళ్ళు అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ నాయకులు అందరూ కూడా భయపడ్డారు. రాజకీయ భవిష్యత్తు ఏంటో తెలియదు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి తాలూకా దుందుడుకు స్వభావం కావచ్చు, ఆయన తీసుకుంటున్నటువంటి సంచలన నిర్ణయాలను కూడా ఇరుకాటంలో పెట్టే పరిస్థితి ఉంది. అప్పుడు అధిష్టానం కూడా అంటే టీడీపీ అధిష్టానం చంద్రబాబు నాయుడు కూడా తెగించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు అప్పుడున్నాయి. కాకపోతే ఎలక్షన్ లో ముందు చంద్రబాబు నాయుడు అరెస్టు, రాజకీయ పరిణామాల మార్పుతో ఈ అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఇదే ధోరణి టీడీపీలో కొనసాగే అవకాశాలు అయితే లేవు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్ తాలూకా స్వభావం వేరుగా ఉంటుంది, అటు టీడీపీ జనసేన నేతల స్వభావం వేరుగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకవైపు స్థానిక సంస్థలు దృష్టిలో పెట్టుకొని చేస్తూనే, మరోవైపు అధికార పార్టీ నాయకులను ఇరకాటంలో పెట్టాలి, బెదిరించాలి అనే ధోరణితో ఇప్పుడు బలాబలాలు నిరూపించుకోవడానికి మాటలు కాస్త చేతుల వరకు వెళ్లే పరిస్థితులు వస్తున్నాయి. ఒకవేళ పర్యటనల్లో ప్రాణాలు కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ ఇదంతా కూడా రాజకీయంలో మైలేజ్ పొందడానికి అనుకుంటే కనుక ప్రజలు దాన్ని కూడా గమనించే ఛాన్స్ ఉంటుంది. ఒక నిమిషం రాజు, వెయిట్ చేయండి. మా ప్రతినిధి రామాంజనేయులు సిద్ధంగా ఉన్నారు అనంతపురం నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ రామాంజనేయులు. రెండు పార్టీలది రెండు డిఫరెంట్ వర్షన్స్ అనుకోవచ్చు. ఒకటి మేము డెవలప్ చేస్తున్నాం కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారంటున్నారు. మరొక అధికార పార్టీ అంటే గత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ఏమో అసలు సంక్షేమ పథకాలు లేవు, ప్రజలకు ఇచ్చేది ఏమీ లేదు, పైగా మాపై తప్పుడు కేసులు పెట్టి కావాలని చెప్పి కక్ష సాధింపులు పాల్పడుతున్నారంటూ ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వైనం కనిపిస్తోంది. సో రెండు పార్టీలదే రెండు డిఫరెంట్ థీమ్స్, రెండు డిఫరెంట్ వెర్షన్స్ కింద తెలుస్తోంది. అసలు ప్రజలను చూస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? ఏ పార్టీ వైపు ఉన్నారనుకోవచ్చు, ఏమనుకుంటున్నారు? అంటే ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు లేదా హింసని ప్రేరేపించే విధంగా చేస్తున్నటువంటి సందేహమైనటువంటి మరి మెసేజ్లు కూడా జనాలు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రధానంగా ఈ రప్పా అనే పదము ఇప్పుడు పుష్ప సినిమాలో డైలాగ్ ని మించిపోయిందని కూడా చెప్పొచ్చు. దాన్ని డామినేట్ చేస్తూ ఈ రప్పా అనే పదం మొత్తం రాజకీయాల్లో ప్రధానంగా రచ్చ చేస్తుంది. అయితే గతంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ అధికారం రాక ముందు వైసీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ నేతల మీద అనేకంగా కేసులు పెట్టి మరి హింసించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. తిరిగి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ధోరణి అవలంబిస్తుంది అని చెప్పేసి మరోవైపున తెలుగుదేశం కూటమి ప్రభుత్వము మరి వ్యాఖ్యానిస్తుంది. అయితే ఎక్కడే కానీ తగ్గకోకుండా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఇవన్నీ చూసుకుంటే జనంలోకి వెళ్ళకోకుండా మరి దాన్ని డామినేట్ చేసే విధంగా ఎక్కడికక్కడ ఇవన్నీ చేయాలని చెప్పి వీళ్ళ నిర్ణయము. అందులో భాగంగానే ఎక్కడే కానీ తగ్గుకోకుండా మరి కూటమి ప్రభుత్వము నేతల వ్యాఖ్యలకి ధీటుగానే మరి వీళ్ళందరూ చేస్తున్నారు. ఇది ముఖ్యమైన నేతలు చేస్తున్నటువంటి ఈ హింసని ప్రేరేపించేటువంటి ఈ వ్యాఖ్యలు మరి కింద స్థాయి జనంలోకి కూడా పోతున్నాయి. జనంలో కూడా బాగా సోషల్ మీడియాలో కూడా ఇదంతా కూడా బాగా చర్చానీయాంశంగా తయారైంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు తొందరలోనే రాబోతున్నాయి. మరి సంక్షేమ పథకాలను ఎక్కడే కానీ కనిపించుకోకుండా మరి ఈ రకంగా చేయాలనేది కూడా ఒక ప్రధానమైనటువంటి నిర్ణయంతో అన్ని చోట్ల కూడా ఈ రకంగా జరుగుతుంది. ప్రధానంగా ఒక అనంతపురం జిల్లాలో చూసుకుంటే మొత్తం వైసీపీ నేతలందరూ కూడా అంటే కోస్తాలో బరితెగించి మాట్లాడినట్లు కాకోకుండా ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు మరి కూటమి ప్రభుత్వం నేతల వ్యాఖ్యలను గాని విమర్శలను గాని మరి ఎప్పటికప్పుడు తిప్పి కొట్టే పరిస్థితి అయితే ఉంది. ఎక్కడే గాని తగ్గకోకుండా మరి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూటమి నేతల మీద విమర్శల దాడి అయితే కొనసాగిస్తున్నారని చెప్పచ్చు. ఎస్ రామాజరావు, ఒక నిమిషం. ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ గణేష్. ఏపీలో పొలిటికల్ హీట్ రోజు రోజుకి మరింత తీవ్రతరం అవుతుంది. హాట్ గా మారుతున్నాయి పొలిటికల్ కామెంట్స్. ఏ నాయకుడు ఏ విధమైన కామెంట్ చేస్తారు, ఏ స్థాయి వరకు మాట్లాడతారని తెలియనటువంటి కండిషన్లో ప్రజెంట్ మనకి ఏపీ పాలిటిక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎలక్షన్స్ ఇంకా చాలా టైమే ఉంది, 4 years ఉంది ఇంకా మనకి స్థానిక సంస్థల ఎలక్షన్స్ వరకు. కానీ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏ పార్టీకి మైలేజ్ ఇస్తోంది, ఏ పార్టీకి సంబంధించి నెగిటివ్ అనేది ప్రజల్లో పెట్టాలి అనే భావనతో రెండు పార్టీలు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. దానికి ఉదాహరణగానే పేర్ని నాని కామెంట్స్ కావచ్చు, అంబటి కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ కామెంట్స్ వరుసగా మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటి గ్రౌండ్లో వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి? అంటే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత పార్టీ పూర్తిగా ఎన్నికలు ముగిసిన తర్వాత నాయకులంతా కూడా ఇళ్లకి పరిమితమయ్యారు. అయితే ఏడాది కాలం ప్రభుత్వ పాలన ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫుల్ రీఛార్జ్ యాక్టివ్ మూడ్ లోకి వచ్చారు. పార్టీని నడిపించడంలో ఆయన
ముందున్నటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా రైతాంగం మీద దృష్టి పెట్టారు. ఒకటి మామిడి పంటల మీద, అదేవిధంగా మిర్చి రైతుల మీద, పొగాకు రైతుల మీద, ఇవన్నీ కూడా టూర్లు చేస్తూ జిల్లాలో పర్యటిస్తూ ఏదైతే వెనకబడినటువంటి వైసీపీ క్యాడర్ ను తిరిగి యాక్టివ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి కీలక పాత్ర వహిస్తున్నారు. ఇళ్లకే పరిమితమైన నేతలంతా కూడా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి సినిమాటిక్ పాలిటిక్స్ ను ఆంధ్రప్రదేశ్ లో చూసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇటు కూటమి నేతలకు కూడా గెలిచినటువంటి ఆనందంలో కూడా మనం చూస్తూనే వచ్చాం. వైఎస్ఆర్సీపీని పూర్తిగా అణచివేసే పాటు సైలెంట్ గా ఉన్నటువంటి నేతలు కాస్త ఇప్పుడు వైలెంట్ గా సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే రానున్నటువంటి ఎలక్షన్స్ అనేవి పంచాయతీ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ ఎలక్షన్ ఉండడం జరిగింది. ఈ ఎలక్షన్ లో పోటీ చేయాలంటే ఖచ్చితంగా అధికార పార్టీకి ధీటుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అందువల్లనే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలంతా కూడా సినిమాటిక్ లో రేంజ్ లో కూడా డైలాగులు పేల్చుతూ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం పెంపొందించి పార్టీని యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ట్రాప్ లోనే తెలుగుదేశం కానీ యాక్టివ్ మోడ్ తీసుకురావడంలో ఎంత స్థాయి వరకు మాట్లాడాలి, ఎంత స్థాయిలో మాట్లాడితే ప్రజల ఆదరణ ఉంటుంది కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే రాజకీయ నాయకుల్లో ఉంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ పాస్ చేశారు, కానీ ఆ స్టేట్మెంట్ అనేది రాంగ్ రూట్ లో వెళ్తున్నట్టుగా నాయకులు స్టేట్మెంట్స్ ఉన్నాయనేది పొలిటికల్ అనలిస్టులు చెప్తున్నటువంటి మాట. గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కూడా మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా రెండు పార్టీల నుంచి రియాక్షన్స్, కౌంటర్ రీకౌంటర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. చివరికి ఏ విధంగా వెళ్తోంది లోకల్ బాడీ ఎలక్షన్స్ లో, ఏ పార్టీకి అయితే మెజారిటీగా ఆదరిస్తారో ప్రజలు, సో వారికి ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది అనుకోవచ్చు. మొత్తానికి ఏదైనా 4 years టైం ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేయడానికి అయితే వైసీపీ సన్నద్ధం అవుతుందని చెప్పొచ్చు. ఆ కామెంట్స్ ఒకవేళ కేసులు పెట్టినా భయపడమని చెప్పేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. లెట్స్ వెయిట్ ఏం జరగబోతుందో, నెక్స్ట్ ఇంకా ఎటువంటి కామెంట్స్ రాబోతున్నాయని. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ గణేష్. ఇది వాటి ట్రూత్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.